వెల్కమ్ టు ఐడ్రీమ్. ఇట్స్ మే అనుష కుమల్. సో మనం వాడే ప్రతి వస్తువు, మనం కొనే ప్రతి వస్తువు కల్తీ లేకుండా స్వచ్ఛంగా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి. బట్ మనం మార్కెట్‌లో కొంటున్న అన్ని వస్తువుల్లో నిజంగా ఆ నాణ్యత ఉందా? ఫుడ్ విషయానికి మెయిన్‌గా వస్తే ఇప్పటికి జనాలు చాలా కల్తీ బారిన పడి చాలా అనారోగ్యాల పాలు కూడా అవుతున్నారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ రైతు నుండి కల్తీ లేని ఎలాంటి కెమికల్స్ కలపని ఫుడ్‌ని అందిస్తోంది అవర్ ఫుడ్ కంపెనీ. సో అవర్ ఫుడ్ ఫౌండర్ బాలారెడ్డి గారు ఈరోజు మన గెస్ట్‌గా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే బాలారెడ్డి గారు. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక వైపేమో కల్తీ లేని ఫుడ్ అందిస్తున్నాం అంటున్నారు. మళ్ళీ ఇంకొక వైపేమో బెస్ట్ క్వాలిటీ మేమివ్వము అంటున్నారు. ఏంటి ఈ కన్‌ఫ్యూజన్ అసలు? దీని డెఫినిషన్ ఏంటి అన్నది కొంచెం అర్థం కావట్లేదు నాకు. మీరు విన్నది నిజమే అండి. హ్మ్. మేము బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ మేము అమ్మం అని చెప్తాం. ఓకే. ఎందుకంటే బెస్ట్ క్వాలిటీ అనే దానికి ఇప్పుడున్నటువంటి కన్స్యూమర్స్ ఏర్పరుచుకున్నటువంటి డెఫినేషన్ డిఫరెంట్‌గా ఉందండి. అంటే హ్మ్. బెస్ట్ క్వాలిటీ అంటే కన్స్యూమర్ ఏమనుకుంటున్నారంటే అద్భుతంగా మెరిసేది, ఆ! అన్నీ ఒకే సైజులో ఉన్నటువంటిది, హ్మ్. చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నటువంటిదే హ్మ్. బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ అని అనుకుంటున్నారు. హ్మ్. అంటే ఇప్పుడు కందిపప్పు తీసుకుంటే హ్మ్. బెస్ట్ క్వాలిటీ కందిపప్పు అంటే మంచి పసుపు కలర్‌లో ఉండాలని చెప్పి అవును. అనుకుంటారు. అవునవును. ఇప్పుడు కారం తీసుకుంటే హ్మ్. మంచి రెడ్ కలర్‌లో ఉండాలని అనుకుంటారు. హ్మ్. పసుపు తీసుకుంటే అది కళ్ళు మిరుమిట్లు హ్మ్. గొలిపేటంత పసుపు కలర్‌లో ఉండాలని హ్మ్. అనుకుంటారు. హ్మ్. కానీ యాక్చువల్ కందిపప్పుని తీసుకుంటే మీరు అది మంచి పసుపు కలర్‌లో ఉండదది. అవును. పేల్ యెల్లో కలర్‌లో ఉంటది. అదెప్పుడో చిన్నప్పుడు చూసాం. ఊర్లలోకెళ్తే ఇసిరిన కందిపప్పు అయితే అలా ఉంటది. ఇప్పుడు మీరు అవును. చెప్పినట్టుగా. కారం గూడా హ్మ్. అంత రెడ్ కలర్‌లో ఉండదు. అవును. అదొక ఒక రకమైనటువంటి ఆరెంజ్, రెడ్ కాంబినేషన్‌లో ఉంటది. అవును. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. పసుపు గూడా హ్మ్. మీరు మా ఫార్మర్స్‌తో తయారు చేయించినప్పుడు అది హ్మ్. రకరకాల కలర్‌లో వస్తది ఏరియాని బట్టి. ఓకే. ఆరెంజ్ కలర్‌లో వస్తది, హ్మ్. పేల్ ఆరెంజ్ వస్తది, హ్మ్. యెల్లో వస్తది, హ్మ్. రకరకాలుగా ఉంటది. హ్మ్. కానీ ఈ కన్స్యూమర్ డెఫినిషన్స్ ఇలా ఏర్పరుచుకున్నారు గాబట్టి, ఓకే. ఆ రకమైనటువంటి కలర్స్‌లో హ్మ్. ఆ రకంగా ఆకర్షణీయంగా హ్మ్. మాదుండదు గాబట్టి, మేమెప్పుడు అలా జెప్తాం. ఇప్పుడు ఓకే. కందిపప్పు విషయానికొస్తే హ్మ్. దాంట్లో ప్రతి గింజ పొట్టు ఊడాలని జెప్పి అనుకుంటారు. పొట్టు హ్మ్. లేకుండా ఉండాలి. హ్మ్. అండ్ ప్రతి గ్రెయిన్ యూనిఫార్మ్ సైజులో ఉండాలని అనుకుంటారు. హ్మ్. ఏ ఫార్మర్ దగ్గర నుంచి వచ్చిన ప్రొడక్ట్ గూడా అలా ఉండదండి. అందులో అన్ని రకాల సైజులు ఉంటాయి. హ్మ్. అన్నిటికి పొట్టు ఊడదు. హ్మ్. దానికి సార్టెక్స్ మెషిన్స్ అని సెపరేట్‌గా పెట్టి పొట్టులు ఊడనటువంటివి సెపరేట్ జేస్తారు. ఓకే. ఇలా మేము ఆఫర్ చేయలేం. హ్మ్. అంటే కన్స్యూమర్‌కి ఎలాంటి ప్రొడక్ట్ అయితే అద్భుతమైన క్వాలిటీ అనే డెఫినిషన్ ఇప్పుడు ఉన్నదో, హ్మ్. ఆ డెఫినిషన్‌లో మేము ఇవ్వలేము. హ్మ్. అందుకనే మేము బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అమ్మమని చెప్తాం. మరి అలాగా ఆకర్షణీయంగా కనిపించడానికి ఇప్పుడు మీరన్న ఆ డెఫినిషన్ రాడానికి అసలు యూజువల్‌గా మార్కెట్‌లో అయితే ఏం జేస్తారు? ఒకటి ఏందంటే, ఇప్పుడు రెగ్యులర్ సప్లై చైన్‌లో అంటే ఫార్మర్ నుంచి మెటీరియల్ ఎళ్లి కన్స్యూమర్ దగ్గరికొచ్చేంత వరకు ఏ ప్రొడక్ట్ తీసుకున్నా గానీ హ్మ్. మినిమమ్ టు మినిమమ్ 6 మంత్స్ నుంచి 12 మంత్స్ పడతదండి. హ్మ్. ఎవ్వరికైనా ఏ హ్మ్. ప్రొడక్ట్‌కైనా. దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ని నెలలు ఆ ప్రొడక్ట్ పాడవకుండా ఉండాలి గాబట్టి, అత్యంత దారుణమైనటువంటి కెమికల్స్ వాడుతున్నారు. హ్మ్. అంటే దాంట్లో పురుగు పట్టకుండా ఏ ఏ రకమైనటువంటి ఆహ్, పురుగులు దగ్గరికి రాకుండా హ్మ్. దాంట్లో చాలా హెవీ కెమికల్స్ వాడుతున్నారు. హ్మ్. అదొకటండి. హ్మ్. రెండోది అది అంత ఆకర్షణీయంగా కనిపించడానికి నానా రకాల కెమికల్స్‌ని యాడ్ చేస్తున్నారు. కలర్ హ్మ్. హ్మ్. కాంపౌండ్స్ ఇప్పుడు అది రావడానికి కలర్ పిగ్మెంటేషన్ ఇప్పుడు చేయడము. ఆర్టిఫిషియల్ ఏదైనా కెమికలే గదా! యెస్. యెస్. హ్మ్. సో, అలాంటి కెమికల్స్‌ని యాడ్ చేసి హ్మ్. చేస్తున్నారు. ఇంకోటేంటంటే హెవీ మిషనరీ, హై క్యాపెక్స్ మిషనరీని యూజ్ చేసి, హ్మ్. సార్టెక్స్ మిషనరీ ఇలాంటివన్నీ యూజ్ చేసి, మనకి ఏ సైజులో గ్రెయిన్ రావాలో, ఏ కలర్‌లో రావాలో హ్మ్. ముందే కంప్యూటర్‌లో డిసైడ్ చేసేసి, ఆ కలర్‌లో అవుట్‌పుట్ వచ్చేటట్లు చేస్తున్నారనమాట. ఓహ్! ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మన హ్మ్. కన్స్యూమర్ ఫస్ట్ ఆ రుచి ఉండదు. హ్మ్. రెండోది హెల్త్ ఖరాబవుతుంది. హ్మ్. కంప్లీట్‌గా ఆహ్, ఈ అన్ని కెమికల్స్ అన్నీ వాడినటువంటి ఫుడ్స్‌ని వాడడం వల్ల కంప్లీట్‌గా వాళ్ళ హెల్త్ చెడిపోతుంది. హ్మ్. ఇప్పుడు ఒక కవి జెప్పారు. చీమలు పుట్టలు పెట్టుకున్న చోట మనం ఇల్లు కట్టుకోవాలని. హ్మ్. ఏదైనా పక్షో, పురుగో తిన్నటువంటి ఫుడ్‌ని మనం తినాలని. అంటే చీమలు పుట్టలు ఎక్కడ పెడతాయి? మంచి తేమ ఉన్న చోట, మంచి గాలి ఉన్న చోట, మంచి వాటర్ ఉన్న ఏరియాలో పెడతాయి. హ్మ్. అక్కడ మనం ఇల్లు కట్టుకుంటే మనకు అవన్నీ కావాల్సినవి దొరుకుతాయి.
ఓకే. ఒక పక్షి ఒక పండుని కొరికిందనుకోండి, దాని అర్థం ఆ పండు బాగా ఉన్నట్లు, మంచిగా ఉన్నట్లు. హ్మ్. అలాంటి ఫుడ్ మనం తినాలి. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? మనం ఏ రకమైనటువంటి పురుగు గూడా తిననటువంటి ఫుడ్‌ని మనం తింటున్నాం. అవును. ఒకప్పుడు మనం నిజంగానే ఆహ్, కూరగాయల్లో గాని ఎక్కడైనా పురుగులు కనిపించేవి. ఇప్పుడు మనం కొంటున్న వాటిలో ఎక్కడా లేవు. అంటే దాని అర్థం మీరు ఊహించుకోండి ఎలాంటి ఆ! కెమికల్స్ వాడుతున్నారు. ఎగ్జాక్ట్‌లీ. క్వాలిటీ ఫుడ్ అంటే హ్మ్. మన కన్స్యూమర్స్ ఏర్పరుచుకున్నటువంటి డెఫినిషన్ ఇదే. అది హుహు. ఆకర్షణీయంగా ఉండాలి. దానికి హ్మ్. పురుగు పట్టొద్దు. హ్మ్. అది అన్ని రకాల యూనిఫార్మ్ సైజులో హ్మ్. ఉండాలి. వీటన్నిటి వల్ల ఏం జరుగుతుంది అంటే, ఇయన్నీ ఎక్స్‌ట్రా ఆర్టిఫిషియల్ కెమికల్స్ అన్నీ మన ఫుడ్‌లోకి చేరుతున్నాయి. హ్మ్. యూజువల్‌గా సార్ అందరికీ తీసుకోవాలి మంచి ఫుడ్. ఎందుకంటే మనం కష్టపడేదే ఆరోగ్యంగా ఉండడానికి, దానికి కావాల్సింది మళ్ళీ ఫుడ్డే. కాబట్టి తీసుకోవాలని ఉంటది గానీ, బట్ కొందరు ఆహ్, స్పెండ్ చేయలేకపోతారు. చేయాలంటే అబ్బా! ఇంత అంటే మనకి కల్తీయా పక్కకు పెడితే తక్కువకొస్తోంది గదా! మళ్ళీ ఎంత పెట్టాలా అని ఆలోచిస్తారు. మరి మీ ఫుడ్ ఎవరు కొంటారు అని మీరనుకుంటున్నారు? ఇప్పుడు కన్స్యూమర్స్‌లో 3 రకాల కేటగరీస్ ఉన్నాయండి. హ్మ్. ఫుడ్ హ్మ్. విషయానికొచ్చేవరకు. ఒకరేంటంటే ఆర్గానికే కొంటారు. అంటే హ్మ్. వాళ్ళకి ఎంత ప్రైస్ అయినా ఉండనియండి. హ్మ్. ఎంత దూరమైనా వెళ్తారు. హ్మ్. కంప్లీట్‌లీ 100% ఆర్గానిక్ కోసము హ్మ్. ఎంత పెట్టడానికైనా రెడీ అవుతారండి. హ్మ్. వీళ్ళు ప్రైస్ సెన్సిటివ్ గాదు. వాళ్ళకి ప్రైస్ అనేది ఒక ఫ్యాక్టర్ గానే గాదు. వాళ్ళకి హ్మ్. ఓన్లీ ఆర్గానిక్ అని. హ్మ్. థర్డ్ కేటగరీ కన్స్యూమర్స్ ఏంటంటే, వాళ్ళకి ప్రైసే మెయిన్ ఇది. హ్మ్. ఎందుకంటే, అది వాళ్ళ తప్పేం గాదు. ఎందుకంటే, వాళ్ళకంత సాలరీ రాకపోవడము, అంత ఎకనామిక్‌గా ఇది గాకపోవడము. దానివల్ల ఏంటంటే, ఎంత తక్కువకొస్తే అంత మంచిది హ్మ్. అన్నట్లు ప్రైస్ కోసము హ్మ్. వెళ్తారన్నట్లు. అంటే ఇగ ప్రైస్ తక్కువొస్తుంది అంటే ఎక్కడికైనా వెళ్లి కొంటారు. హ్మ్. ఇప్పుడు రెండో కేటగరీ కన్స్యూమర్స్ ఉన్నారండి. వీళ్ళకి హెల్తీగా తినాలని ఉంటది. హ్మ్. డైరెక్ట్ రైతు దగ్గర నుంచి వస్తే తినాలి అంటే అలాంటి ప్రొడక్ట్‌లనే మేము కొనుక్కొని, వండుకొని తినాలని వాళ్ళకుంటది. హ్మ్. కానీ వాళ్ళ ఎకానమీ సరిపోదు. అంటే వాళ్ళకంత ఇన్‌కమ్ గ్రూపు స్పెండ్ చేసేంత కెపాసిటీ వాళ్ళకుండదు. హ్మ్. మేము ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నామండి హ్మ్. ఎక్కువగా. ఎందుకంటే వీళ్ళకి ఒక కన్స్యూమర్ అంటే కాన్షియస్‌నెస్ అనేది ఉంది. అండ్ వాళ్ళు ఆర్గానిక్‌కి వెళ్దామని అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఆ ఎకానమీ సరిపోదు కాబట్టి. హ్మ్. అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, మేము ఏ రకమైనటువంటి కెమికల్స్ కలపకుండా, హ్మ్. డైరెక్ట్‌గా ఫార్మర్స్ దగ్గర నుంచే ప్రాసెసింగ్ చేసి, డైరెక్ట్‌గా పొలాల దగ్గర నుంచే లిటరల్‌గా ఫార్మ్ టు హ్మ్. ప్లేట్ అనే మోడల్‌కి మాది కరెక్ట్‌గా సరిపోద్దన్నట్లు. హ్మ్. ఇంకోటేంటంటే ప్రతి కంపెనీ ఫార్మర్స్ దగ్గర నుంచే తెస్తామని చెప్తారు. హ్మ్. కానీ అవును. ఫార్మర్స్ దగ్గర నుంచి ఎవరైనా ఏదైనా కందులైనా, పెసలైనా ఏదైనా ఫార్మరే పండిస్తాడు. హ్మ్. కానీ ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకురావాలంటే ఫార్మర్ దగ్గర ప్రాసెసింగ్ అనేది జరగాలి. హ్మ్. ఆ ప్రాసెసింగ్ జరిగే సిస్టమ్‌ని ఇంతవరకు ఎవ్వరు తయారు చేసి అక్కడ పెట్టలేదు. హ్మ్. అలాంటిది అవర్ ఫుడ్ కంపెనీ ఒక్క కంపెనీనే చేసిందండి. హోల్ ఇండియాలో మీరెక్కడ చూసినా గాని హ్మ్. ఇలాంటి మిషనరీని తయారు చేసి, ఇలాంటి మిషనరీని ఫార్మర్స్ ప్లేస్‌లో వాళ్ళ పొలాల మధ్యలోనే ఇన్‌స్టాల్ చేసి, హ్మ్. అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి అన్ని రకాల సాధక బాధకాలు వాళ్ళని చూసుకొని అక్కడనే ప్రాసెసింగ్ జేసి, అక్కడి నుంచి మెటీరియల్స్‌ని డైరెక్ట్‌గా కన్స్యూమర్స్‌కి అందించే ఒకే ఒక్క కంపెనీ అవర్ ఫుడ్ అండి. ఇప్పుడు దీంట్లో 2 రకాల లాభాలున్నాయి. ఒకటి మీరన్నట్టు కస్టమర్‌కి ఒక మంచి ఫుడ్‌ని అందించడం. 2 రైతులకు కూడా చాలా మేలు జరుగుతుంది గదా! అవునండి. హ్మ్. ఇప్పుడు వాళ్ళు 2 ఎకరాలు, 3 ఎకరాలు పొలం హ్మ్. ఉండే రైతులండి వీళ్ళందరూ. హ్మ్. ఈరోజు వీళ్ళందరూ ఒక ఇండస్ట్రియలిస్టులయ్యారు. అంటే హ్మ్. ఒక సొంత బిజినెస్‌ని అవును. పెట్టుకొని వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలబడగలిగేటట్లు హ్మ్. తయారయ్యారు. హ్మ్. సో, ఇదొక సోషల్ హియరార్కీలో వాళ్ళని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుంది. హ్మ్. సో, అండ్ ఆ యూనిట్ పెట్టుకున్నప్పుడు ఆ ఫార్మర్ ఒక్కరే గాకుండా ఇంకో ఇద్దరు, ముగ్గురిని గూడా దాన్ని ప్రాసెసింగ్ జేసుకోవడానికి పెట్టుకోవాల్సొస్తది గాబట్టి, ఒక రకంగా ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ గూడా అవుతుంది. అవును. అదొక్కటే గాకుండా దాంట్లో ఉండే బై ప్రొడక్ట్స్ వల్ల హ్మ్. ఆ ఏరియాలో గేదెలు, ఆవులు ఇలాంటివన్నీ గూడా హెల్తీగా అవుతాయి. అవును. ఎందుకంటే వాటి హస్క్ హ్మ్. అంటే కందులు, పెసలు, మినుములు ఇలాంటి వాటి హస్క్ మంచి క్యాటిల్ ఫీడ్. హ్మ్. ఇప్పుడు ఒకప్పుడు ఆ క్యాటిల్ ఫీడ్ ఆ ఊర్లో దొరకపోయేది. అంటే అవును. వాళ్ళు ఎక్కడికో వెళ్లి తెచ్చుకునేవాళ్ళు. దానివల్ల కాస్ట్ పెరిగి అంత దూరం వెళ్ళే మిల్స్ ఓపిక లేక దగ్గర నుండి తీసుకునేవాళ్ళు కొంతమంది. తీసుకునేవాళ్ళు. కానీ అవును. అది ఓన్లీ పెద్ద ఫార్మర్స్ తీసుకునేవాళ్ళు. హ్మ్. హ్మ్. ఇప్పుడు అవును. దీంట్లో ఏమవుతుందంటే వాళ్ళ ఊర్లోనే ప్రాసెసింగ్ అవుతుంది కాబట్టి హ్మ్. ఆ బై ప్రొడక్ట్‌ని తెచ్చుకొని వాళ్ళ గేదెలకి ఇలాంటివి ఇవ్వడం హ్మ్. వల్ల దాని ఔట్‌పుట్ కూడా పెరుగుతుంది.
ఎగ్జాక్ట్‌లీ. చాలా మంచి లక్ష్యం అండి. మళ్ళీ మంచి ఆలోచన గూడా. సో, మీ అవర్ ఫుడ్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.